Hello all, this is Aklima Shah, the clinical nutritionist. So, ఇవాళ మేము ఒక PCOS కేస్ స్టడీ చేద్దాం. ఓకే, ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా మా దగ్గర ఒక క్లయింట్ ఎన్రోల్ అయ్యారు. ఆ క్లయింట్ ఏజ్ వచ్చేసి 29 years, పేషెంట్ ఏజ్. ఫాలిక్యులర్ స్టడీలో ఏంటంటే PCOS కనిపిస్తుంది, సిస్ట్ ఫార్మేషన్ ఉన్నాయి, ఒక హెల్దీ అండ్ న్యాచురల్ కన్సెప్షన్కి చూస్తున్నారు అనమాట. గైనకాలజిస్ట్ చెప్పారు కనీసం 10 to 15 kgs వెయిట్ మేనేజ్మెంట్ చేసుకొని రండి, అప్పుడు ఫర్దర్గా ఏమైనా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో షీ కేమ్ టు అస్ అండ్ షీ వాజ్ హ్యావింగ్ అరౌండ్ 85 kgs వెయిట్ విత్ PCOS. సో మా దగ్గర వచ్చినప్పుడు ఏంటంటే యూజువల్గా మేము ఒక ఫైల్ ఇచ్చి ఫైల్ మీద డేట్స్ రాసి వాళ్ళకి పంపిస్తాము. ఇఫ్ దే ఆర్ ఫ్రమ్ ఆర్ సిటీ ఏం చేస్తాము అంటే ఎవ్రీ 15 daysకి ఫాలోఅప్కి రమ్మంటాము. కానీ అవుట్ సైడ్ సిటీ ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇక్కడ విజిట్ చేయలేదనుకోండి, మేమే వాళ్ళ ఫైల్ మేనేజ్ చేస్తూ ఉంటాం. సో లైక్ దిస్ వీ మేనేజ్డ్ ద పేషెంట్స్ ఫైల్. సో నౌ షీ ఈస్ డన్ విత్ హర్ ఎంటైర్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ దిస్ ఇస్ హర్ కన్సల్టేషన్ పేపర్. అండ్ PCOS ఒబెసిటీ ఇష్యూస్ ఉండింది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కూడా ఉంది. యాజ్ యూ నో, PCOS is also an insulin resistance disease. So she appeared, she came to us online with 85 kgs, wanting to lose around 10 to 15 kgs of reduction. Okay, so first we've given her a PCOS weight management diet, which is our first super gold standard diet for PCOS. Then after 15 days she was 83, and then we have put her on a calorie deficit diet, and then she became 79 kgs, and then we have given her a detox program. Once she's done with her detox, from 79 to she achieved again from 79 kgs she came to 77 kgs, and మేము PCOS and weight reduction diet ఇచ్చాము. ఇది సెకండ్ ఫేజ్ PCOS డైట్. ఇందులో ఫైటోఎస్ట్రోజన్ ఫుడ్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తామన్నమాట. తర్వాత 77 to 74 వచ్చారు, ఒక ప్రాపర్ వెయిట్ లాస్ డైట్ అలాంగ్ విత్ ట్రైనింగ్ అండ్ ఎక్సర్సైజ్ ఇచ్చాము. తర్వాత 73 kgsకి వచ్చారు. దాని తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ని మేనేజ్ చేసుకోవడానికి లో గ్లైసెమిక్ ఇండెక్స్ డైట్ ప్లాన్ ఇచ్చాము. తర్వాత 72 kgsకి వచ్చారు, మళ్ళీ ఆమెని డీటాక్స్ మీద పెట్టాము. Once she's on detox, she achieved 70 kgs, and we have given her a complete lifestyle modification, full and final diet plan ఇచ్చి ఆమె రిలీజ్ చేశాం. సో now she is completely PCOS free, అంటే she does not show any signs of PCOS, with proper gynecological advice from the doctor and regular scans. She is now planning for her pregnancy. సో ఈ ఫైల్లో మీరు చూస్తే కనుక ప్రతి 15 daysకి ఒక డైట్ ప్లాన్ మారింది. అంటే ప్రతి 15 daysకి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా కానీ జూమ్ ద్వారా కానీ షీ కన్సల్టెడ్ అస్, and whatever findings we could find from the past diet, we changed it into the next diet, and we upgraded her diet so that she could change and she could derive more results from it. సో ఎప్పుడూ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే డైట్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ వన్ వే, ఇట్స్ కంప్లీట్లీ అ టూ-వే థింగ్ ఫ్రమ్ అస్ అండ్ ఫ్రమ్ ద పేషెంట్. కంప్లీట్ పేషెంట్ సపోర్ట్ ఉంటే మేము 100% రిజల్ట్స్ అనేవి డెలివర్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ వీ గివ్ అ డైట్ ప్లాన్, వీ గివ్ అ ప్రాపర్ వెయిట్ మేనేజ్మెంట్ ఎక్సర్సైజ్ ప్లాన్, అండ్ వీ గివ్ ప్రాపర్ మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్, ఎస్పెషలీ ఫర్ PCOS పేషెంట్స్. ఎందుకంటే PCOS మోర్ దెన్ హార్మోన్స్ అనేది కంప్లీట్ ఇంబ్యాలెన్స్ వచ్చేది మెంటల్ ఇంబ్యాలెన్స్ వల్ల. సో ఆ టెస్టోస్టిరాన్ లెవెల్, ఈస్ట్రోజన్ లెవెల్స్ బాడీలో ప్రొడ్యూస్ అవ్వడము ఇంబ్యాలెన్స్ వల్ల ఏంటి అంటే మా మైండ్ సెట్ సరిగ్గా లేకపోతే, మా మైండ్ సెట్లో ఎక్కువ స్ట్రెస్ కానీ ట్రామా కానీ మాస్క్యులినిటీ ఉంటే మాత్రము ఈ టెస్టోస్టిరాన్ లెవెల్స్ అండ్ ఈస్ట్రోజన్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం. సో బిహేవియరల్ థెరపీ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఆ కౌన్సిలింగ్ కూడా మేము ఇస్తాము. ప్లస్ టెస్టోస్టిరాన్ అండ్ ఈస్ట్రోజన్ టెస్ట్ చేస్తాము ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫస్ట్ మంత్, అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద థర్డ్ మంత్ కూడా సేమ్ టెస్ట్ మళ్ళీ రన్ చేస్తాం టు సీ ద లెవెల్స్. దాంతో మాకు తెలిసిపోతుంది హార్మోన్స్ బ్యాలెన్స్ అయినాయి అలాంగ్ విత్ వెయిట్ మేనేజ్మెంట్ అని.